నమస్తే, నేను మీ తేజ. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ వార్ స్టార్ట్ అయ్యి దగ్గరగా 24 రోజులు అవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇరాన్ అమెరికా పైన అలాగే ఇజ్రాయెల్ పైన ఒక డర్టీ బాంబ్ ని ప్రయోగించబోతుంది. దాంతో దాడి చేయబోతుంది. ఇది న్యూక్లియర్ వెపన్ కన్నా చాలా డేంజర్ అంటూ కూడా చాలా మంది నిపుణులు మాట్లాడుతున్నారు. ప్రపంచం మొత్తం కూడా ఈ డర్టీ బాంబ్ గురించి ఎక్కువగా చర్చిస్తుంది. అసలు ఈ డర్టీ బాంబ్ ఏంటి? నిజంగానే న్యూక్లియర్ బాంబ్ కన్నా దీనికి ఎక్కువగా సామర్థ్యం ఉందా? అసలు ఒకవేళ డర్టీ బాంబ్ ని ప్రయోగిస్తే ఎలాంటి నష్టం జరుగుతుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. సో ఇప్పుడు అందరూ కూడా డర్టీ బాంబ్ గురించే డిస్కషన్ చేస్తున్నారు. న్యూక్లియర్ వెపన్ కన్నా మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. తాజాగా ఇరాన్ దాంతో దాడి చేయబోతుందని చెప్తున్నారు. ఏంటి సార్ దీనికి సంబంధించిన వివరాలు? మామూలుగా ఇప్పుడు ఇరాన్ అసిమెట్రిక్ వార్ అంటారు. అంటే ఒక బలమైన శత్రువుతో బలహీనుడైన వ్యక్తి పోరాడే పద్ధతిని అసిమెట్రిక్ వార్ఫేర్ అని మోడర్న్ గా అంటారు. ఇది ఒకప్పుడు గెరిల్లా వార్ఫేర్ అని కూడా అనేవారు. సో ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ లో ఏంటంటే శత్రువు బలాలేంటి, బలహీనతలేంటి, మన బలాలేంటి, మన బలహీనతలేంటి, ఇది కరెక్ట్ గా అంచనా వేసుకొని శత్రువుని ఎలా ఇబ్బంది పెట్టాలి, తను ఎలా సర్వైవ్ కావాలి. సో ఇరాన్ ముందున్న ప్రధాన కర్తవ్యం తను సర్వైవ్ కావడం, శత్రువులను వెయిక్ చేయడం, తనకు కలిగిన పెయిన్ని ప్రపంచానికి అంటించేయడం, ప్రపంచానికి కూడా అంత పెయిన్ కలిగే విధంగా చేయడం. ఇది ఇరాన్ స్ట్రాటజీ. ఈ నేపథ్యంలో ఇరాన్ ఏం చేస్తుందంటే ముందు నుంచి కూడా ఇప్పుడు బలమైన డిఫెన్స్ వాళ్ళకి ఉంది. ఎవరికి? అమెరికాకి, ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్లో ఐరన్ డోము, తర్వాత డేవిడ్ స్లింగ్, ఆరో 2 and 3 ఈ 3 ఉన్నాయి. అలాగే అమెరికాలో థాడ్, తర్వాత ప్యాట్రియాట్, తర్వాత యాక్సిస్, ఈ 3 అమెరికాలో ఉన్నాయి. అంటే 6 రకాల అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎటువంటి మిసైల్స్ వచ్చినా ఇవి కొట్టేయగలవు. సో ఇది ఇరాన్కి తెలుసు. ఇరాన్ గతంలో కూడా ఇజ్రాయెల్తో లాస్ట్ ఇయర్ జూన్లో ఒక 12 రోజులు యుద్ధం చేసింది. సో ఇరాన్ ఏంటంటే బాగా స్టడీ చేసింది వీటిని ఎలా మనం వాటిని తట్టుకొని వాటిని తప్పించుకొని పోయి ఎలా బాంబులు అక్కడ మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఎలా వేయాలి అనేది ఏం చేసిందంటే ముందు దాన్ని వీకెండ్ చేయాలి. వీకెండ్ చేయాలంటే మనం ఎక్కువ నష్టపోకుండా దాన్ని వీకెండ్ చేయాలని ఫస్ట్ ఏంటంటే ఓల్డ్ డ్రోన్స్, ఓల్డ్ మిసైల్స్ని వేసింది ఇజ్రాయెల్ మీద, లేకపోతే గల్ఫ్ దేశాల మీద. దానివల్ల ఏమైంది, వాళ్ళ దగ్గర ఉన్న డిఫెన్స్ ఖర్చు పెట్టేయాల్సి వచ్చింది. ఖర్చు చూసుకుంటే ఇరాన్ ఒక డ్రోన్కి 17 లక్షలు అయితే వాళ్ళ ఒక డిఫెన్స్ బ్యాటరీకి 33 కోట్లు. సో 17 లక్షలు ఎట్లా, 33 కోట్లు ఎక్కడ? కాబట్టి వాళ్ళదేమి అనంతంగా అవి వస్తానే ఉండవు. కానీ ఇరాన్ దగ్గర ఏంటి, దాదాపు 1 లక్ష డ్రోన్స్, ఒక 3 నుంచి 4 వేల మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. సో రెండోది స్పీడ్గా కూడా ప్రొడ్యూస్ చేయగలవు అనమాట. వాళ్ళ దగ్గర ఇరాన్ దగ్గర 2 అతిపెద్ద కొండల ఇవి ఉంటాయి, పర్వతాలు 2 ఉన్నాయన్నమాట. ఈ రెండిటి కింద వాళ్ళు కిలోమీటర్ల పొడవున టన్నెల్స్ నిర్మించేశారు. అంటే ఒక రకమైన అండర్ గ్రౌండ్ నగరమే ఉంది. దాన్నే మిసైల్ సిటీస్ అని పిలుస్తారు. అందులో మిసైల్స్ తయారు చేసుకుని అండర్ గ్రౌండ్ లోనే కిలోమీటర్లు ప్రయాణించగలరు వాళ్ళు వెహికల్స్ వేసుకుని. సో అలాంటి ఒక నెట్వర్క్ పెట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఈ పవర్ఫుల్ గా ఉన్న ఈ డిఫెన్స్ సిస్టమ్ ని బలహీనపరిచేశారు. బలహీనపరిచినాక ఇప్పుడేం చేస్తున్నారు, అమెరికా వాళ్ళు ఏమనుకున్నారు, మేము మిసైల్స్ ని, డ్రోన్స్ ని కంప్లీట్ గా ఓబ్లిటరేటెడ్ అంటాడు మాట్లాడితే ఎవరు, ట్రంప్. ఓబ్లిటరేటెడ్ అంటే అర్థమైందంటే కంప్లీట్ గా రిమూవ్ చేసేయడం, జస్ట్ నష్టం కలిగించడం కాదు, ఇంకోటి కాదు, కంప్లీట్ గా రిమూవ్, అసలు ఇంకా ఉండదన్నమాట. అటువంటి దాన్ని ఆబ్లిటరేటెడ్ అంటాడు, అదే పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి. అలాగా ట్రంప్ కానీ ఇజ్రాయెల్ కానీ మేము మిసైల్స్ కొట్టేసాము, మేము డ్రోన్స్ నాశనం చేసాము, మిసైల్ లాంచర్స్ ఉంటాయి, లాంచర్స్ కొట్టేసాము అంటున్నారు. కానీ అవన్నీ అబద్ధాలు అనేది. కొంతవరకు కొట్టారు, అసలే కొట్టలేదని కాదు, ఇంకా వాళ్ళకి దొరకకుండా ఈ అండర్ గ్రౌండ్లలో పెట్టుకున్నారు. సో ఇప్పుడేం చేశారు, సూపర్సోనిక్ మిసైల్స్ని, తర్వాత క్లస్టర్ బాంబుల్ని వేయడం మొదలుపెట్టారు. దీన్ని తట్టుకోవడం కష్టంగా ఉంది ఇజ్రాయెల్కి. నిన్న అతిపెద్ద నష్టం ఇజ్రాయెల్లో డిమోనా అండ్ అరద్ అనే ఒక 2 టౌన్స్ లో అతిపెద్ద నష్టం జరిగింది. ఎప్పుడు జరగల వాళ్ళకి. అందువల్ల ఇజ్రాయెల్లో కూడా ప్రజలు తిరుగుబాటు చేసే ధోరణి కనబడుతుంది. నిన్న మొన్న మనకి అల్ జజీరా కానీ సిఎన్ఎన్లో వీడియోలు చూస్తే ఇజ్రాయెల్లో కూడా ప్రజలు యుద్ధం ఆగాలని కోరుకోవడం, వీధుల్లోకి రావడం కనబడుతుంది. ఎందుకంటే ఇరాన్ అంత డ్యామేజ్ చేయగలుగుతుంది అక్కడ. ఇప్పటి వరకు వాళ్ళకి అంత నొప్పి తెలియదు.
అంతా అప్పుడప్పుడు సైరన్ మోగడం, వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి అవును. దీంట్లోకి వెళ్ళి షెల్టర్లోకి వెళ్ళిపోవడం. అక్కడ కూడా వాళ్ళకి దాని ఏమంటారు డేటింగ్ యాప్లు ఇవన్నీ పెట్టింది. మీరు అక్కడ కూడా లవ్ చేసుకుంటారా అని, షెల్టర్లలో కూడా ఎందుకు ఖాళీగా ఉంటారు అన్నట్టుగా. కానీ నిజమైన నొప్పి అనేది ఇరాన్ నిన్న మొన్న కలిగించింది. అంటే దాదాపు ఇప్పటికి 100 మందికి పైన చనిపోయారని చెప్తున్నారు. కొన్ని దాదాపు ఒక 10,000 మంది వరకు ఇజ్రాయెల్లో కూడా గాయపడ్డారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏం చేశాడు ట్రంప్, 48 గంటల టైం ఇచ్చాడు ఇరాన్కి. ఎందుకు, మీరు హార్ముజ్ జలసంధిని కానీ వదిలేయకపోతే, క్లియర్ చేయకపోతే నేను మీ దేశంలో ఉండే ఈ ఎనర్జీ ప్లాంట్స్ అన్ని విద్యుత్ కేంద్రాలన్నింటినీ కొడతానని చెప్పాను. దానికి ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ వ్యూహం అంటారు. మల్టిపుల్ వ్యూహం అంటే ఒకటేమో నువ్వు కానీ మా దాన్ని కొట్టామంటే మేము హార్ముజ్ జలసంధిని కంప్లీట్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడైతే ఫ్రెండ్లీ కంట్రీస్కి వదులుతున్నాం, అప్పుడు అది కూడా వదలం, ఎవరికి వదలం. కాబట్టి కంప్లీట్ క్లోజ్ చేస్తాం, నెంబర్ 1. నెంబర్ 2, ఈ గల్ఫ్ దేశాల్లో లేకపోతే ఇజ్రాయిల్లో ఉండే ఎలక్ట్రికల్ దీన్ని మేము కూడా ధ్వంసం చేస్తాం, విద్యుత్ కేంద్రాల్ని మేము కూడా ధ్వంసం. 3, డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. గల్ఫ్ దేశాల్లో వాటర్ మంచినీళ్ళు దొరకదు, సముద్రపు నీళ్ళే మంచినీళ్ళుగా కన్వర్ట్ చేసి తాగాలి. దీన్ని డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. ఈ గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ మీద ఆధారపడే ప్రజలు నీళ్లు తాగుతున్నారు. ఇప్పుడు అంటే దాదాపు 90%, 80 నుంచి 90%, ఒక దేశంలో 90 ఉండొచ్చు, ఇంకో దేశంలో 70 ఉండొచ్చు. ఓవరాల్గా యావరేజ్లో 80 to 90% ప్రజలు ఇది తాగాలి. దాన్ని కొడతామంటున్నారు. అది కానీ కొడితే ఇప్పుడు మళ్ళీ దాన్ని నిర్మించలేరు ఇమీడియట్గా. సో ప్రజలందరూ ఏ దేశం ప్రజలు ఆ దేశానికి పారిపోయి రావాల్సిందే. ఇది అతిపెద్ద మానవ సంక్షోభం అవుతుంది. ఎందుకంటే మన దేశం నుంచి 1 కోటి మంది ఉన్నారు అక్కడ. సో 1 కోటి మందిని ఎలా తీసుకొస్తాం మనం? సో అతిపెద్ద మానవ సంక్షోభంగా మారిపోతుంది ఇరాన్ గాని ఆ పని చేస్తే. ఇప్పుడు ఇంకొక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఇరాన్ దగ్గర డర్టీ బాంబు ఉంది. ఈ డర్టీ బాంబు అణుబాంబు కంటే డేంజరు. ఈ డర్టీ బాంబుని అమెరికా సైనికులు ఇప్పుడు 8,000 మంది మెరైన్స్ దిగుతున్నారు. ఆల్రెడీ ఒక 50,000 మంది గల్ఫ్ కంట్రీస్లో అమెరికా సైనికులు ఉన్నారు. వీటన్నిటి మీద కానీ డర్టీ బాంబు వేస్తే 1,000 మంది అమెరికా సైనికులు చనిపోతారు. అట్లాగే హైఫా, టెల్ అవీవ్ లాంటి నగరాల మీద, ఇజ్రాయెల్ నగరాల మీద వేస్తే ఇజ్రాయెల్ మిస్ అయిపోతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. ఒక చోట అయితే 15 కిలోమీటర్లు విడుతుంటది ఇజ్రాయెల్. అంతా మన జిల్లాలంత ఉండదు, ప్రకాశం జిల్లాను, నెల్లూరు జిల్లా అంత ఉంటది ఇజ్రాయెల్ మొత్తం కలిపి. సో పాపులేషన్ కూడా 90 లక్షలు. సో ఒక గట్టి బాంబు వేస్తే మొత్తం ఇజ్రాయెల్ ఇదవుతుంది. సో ఇప్పుడు అసలు ఈ డర్టీ బాంబు నిన్నటి నుంచి వైరల్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. డర్టీ బాంబు. నిజానికి ఇది 2025లో కూడా ఇదే చర్చ వచ్చింది. అప్పుడు కూడా నేను ఒక వీడియో చేశాను డర్టీ బాంబు మీద. యాక్చువల్గా డర్టీ బాంబు అంటే ఏంటంటే, ఇది డర్టీ బాంబు అనేది స్లాంగ్. యాక్చువల్గా దాని అఫిషియల్ పేరు వచ్చి